ఓకేనా అడుగుడే అడు చూసుకుంటా జై కాంగ్రెస్ అన్నకి జై కాంగ్రెస్ జిల్లా వచ్చినప్పుడు ఇక్కడ మళ్ళీ గుంటూరు కాకుండా ఒక్కొక్కరికి నాని పో గణేష్ ఒక్కొక్కరు పోయింది దానికి కుక్కలు పోయింది మళ్ళీ ఇంకోలు వస్తారు మళ్ళీ అట్లే అర్జున్ పోయి అందరం వచ్చాం అందరూ పోతాం కన్వీ రాదు ఇక ఒకసారి తమ్ముడు రాజస్థానం ఇదిరా ఉన్నకాడిగా ఇండియా పెట్టా శంకర్ భయ్యావు ఏ కొన్ని మీరు పొరగాలి స్నానమే చేపిస్తారు నువ్వు భోజనం కదా మీ మళ్ళీ సార్ పోతావు ఈ తమ్ముడు అదేం పద్ధతి అన్న ఫోటో జై కాంగ్రెస్ వంశన్న నాయకత్వం వంశన్న నాయకత్వం వంశన్న నాయకత్వం వివేకన్న నాయకత్వం వివేకన్న నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్
అన్నట్టు లాస్ట్ కి ఇద్దరు ఉన్నారు తీసాం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ వంశన్న నాయకత్వం వంశన్న నాయకత్వం వంశన్న నాయకత్వం వంశన్న నాయకత్వం కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి గడ్డం వంశీకృష్ణ గారి నాయకత్వం వర్ధిల్లాలి వివేక్ వెంకట స్వామి గారి నాయకత్వం వర్ధిల్లాలి జై సింగరేణి జై సింగరేణి జై సింగరేణి జై సింగరేణి జై కాంగ్రెస్ రిటైర్డ్ కార్మికులకు కాకా వెంకటస్వామి ఆయన యొక్క దేవుడిలాగా కానీ రేపు రానున్న రోజులలో రిటైర్డ్ అయ్యే కార్మికులు కూడా కాకా వెంకటస్వామి పుట్టించినటువంటి పెన్షను ఈరోజు ఈ తెలంగాణ ప్రాంతంలో సింగరేణిలో కాకా వెంకటస్వామి అంటేనే పెన్షన్ కానీ పెన్షన్ తీసుకున్న వాళ్ళని కూడా మళ్ళీ కట్టమని చెప్పి ఆనాడు 200 రూపాయలు ఉన్ననాడు కూడా పెన్షన్ కట్టండి రా బాబు, మీరు దీపైనప్పుడు మీ ప్రాబ్లం అవుతుంది, మీకు ఎవడు కొడుకులు బిడ్డలు ఎవడు పెట్టడు, ఆ 1000-2000 రూపాయలు వచ్చినా కూడా మీరు బతికే అవకాశం ఉంటుందని చెప్పేసి కాకా వెంకటస్వామి కార్మికుల దగ్గరికి వెళ్ళి ఆ 200 రూపాయలు కూడా వసూలు చేసి ఆనాడు ఈ సింగరేణిలా నిలబడ్డటువంటి సింగరేణి కార్మికులకు ఎన్నడేని సేవ చేసినటువంటి కాకా వెంకటస్వామి కుటుంబం అంటేనే సింగరేణి కార్మికులకు అది మర్చిపోయినటువంటి విధంగా మనం ఉండవలసిన అవసరం. సింగరేణి కార్మికులందరూ కూడా కాకా వెంకటస్వామి కుటుంబానికి అండగా నిలబడి రేపు రానున్న రోజులలో కూడా కాకా మనవడు వంశకృష్ణ గారు కూడా ఆయన పోరాటం వల్లనే ఇవాళ మన పెన్షన్ పెరగడం జరిగింది. సింగరేణి కార్మికులు మన కాకా వెంకటస్వామి మనవడు రానున్న రోజులలో వెంకటస్వామి అంత ఎత్తుకు ఎదిగి ఆయన ఆ రూపము ఆయనకున్నటువంటి ఆలోచన విధానం కూడా చిన్న వయసులో కూడా ఆయన కార్మికుల పట్ల ఈ పోరాటాలు చేసి ఆయన చేసినటువంటి ఆలోచన విధానానికి మనం సింగరేణి కార్మికులు రుణపడి ఉండాలని కాకా వెంకటస్వామి కుటుంబానికి మనందరము ఈ ప్రాంతం సింగరేణి ప్రాంతం కనుక సింగరేణి కార్మికులు ఎప్పుడైనా కూడా కార్మికుల పక్షాన ఉండి కొట్లాడేటువంటి కుటుంబం సింగరేణి కార్మికులకు కాకా వెంకటస్వామి కానీ వివేక్ వెంకటస్వామి కానీ ఇవాళ వాళ్ళ కొడుకు కానీ వాళ్ళు మన పట్టడు వర్గాలకు బలహీన వర్గాలకు బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా నిలిచినటువంటి కుటుంబం. ఆ కుటుంబానికి మనం ఎంత చేసినా తక్కువనే, వారిని మర్చిపోతే మనకు మనగడ ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. కనుక ఈ సందర్భంగా ఇవాళ సింగరేణి కార్మికులు రిటైర్డ్ కార్మికులందరికీ ఒక శుభ సూచకంగా వారు చేసినటువంటి సేవలను మనం మర్చిపోకుండా సింగరేణి కార్మికులందరూ వారికి ముక్తకంఠంతో వాళ్ళు జేజేలు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈ సందర్భంగా మీరు ఆ అవకాశం ఇచ్చిన కార్మికులు ఉన్నారో వాళ్ళు చాలామంది వివేక్ వెంకటస్వామి గారిని, మన చెన్నూరు శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి గారిని, అలాగే పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు గడ్డం వంశీకృష్ణ గారికి మొరపెట్టుకోవడం జరిగింది. మేము ఇంతకాలం కొన్ని సంవత్సరాలు రిటైర్మెంట్ అయి ఉన్నాం, మాకు పెన్షన్ 1000 వస్తలేదు, 1500 వస్తలేని మొరపెట్టుకుంటే సంవత్సరం నుంచి ఎవరైతే మన పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు గడ్డం వంశీకృష్ణ గారు పార్లమెంట్లో కొట్లాడి మనకు ఇప్పుడు ఏదైతే 142 కోట్లు రావడానికి ఘనత మన వివేక్ వెంకటస్వామి గారిది, అలాగే గడ్డం వంశీకృష్ణ గారిది. వాళ్ళ కుటుంబం ఎప్పుడు త్యాగాల కుటుంబం. ఎవరికైతే ఇబ్బందులు ఉంటారో వాళ్ళకు ముందుండి పోరాటం చేసే నాయకులు. అలాగే వెంకటస్వామి గారు మన భారతదేశంలో మొట్టమొదటిగా పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చిన ఘనత కాకా వెంకటస్వామి గారిది. వారి కుటుంబం ఈ సింగరేణి కార్మికులు మర్చిపోరు. ఎందుకంటే సింగరేణి సంస్థ మూతపడే సందర్భంలో కూడా కాపాడిన ఘనత వివేక్ వెంకటస్వామి గారిది, గడ్డం వంశీకృష్ణ గారిది, అలాగే మన కాకా వెంకటస్వామి గారిది. వారిని కార్మికులు ఎల్లకాలం వాళ్ళని గుర్తుపెట్టుకుంటారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటారు. మందవారి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, మరి మాజీ కేంద్ర మంత్రులు స్వర్గీయ కాకా వెంకటస్వామి గారు, మరి అదేవిధంగా పెద్దపల్లి పార్లమెంటు యువ నాయకులు వంశీకృష్ణ గారు, చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారి వారి నలుగురి చిత్రపటాలకు పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకంటే ఈనాడు ప్రజల కోసం ఎనలేని సేవ చేస్తూ మరి సింగరేణి కార్మికులు ఎంతో మందికి ఎన్నో స్కీములు పథకాలు తీసుకొచ్చినప్పటికీ సింగరేణి రిటైర్డ్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గతంలో దిగిపోయిన పాతకాలంలో దిగినటువంటి వాళ్ళకు మరి వాళ్ళ పెన్షన్ సరిపోక ఇబ్బంది పడుతున్నారు. ఆ స్కీమ్ కూడా అప్పుడు పెట్టింది కూడా కాకా వెంకటస్వామి గారు. కార్మికుల కోసం పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చినటువంటి ఘనత మరి మాజీ కేంద్ర మంత్రి వాళ్ళు మరి కాకా గారు తీసుకొచ్చినటువంటి పథకం. ఆ పథకంలో ఈరోజు
మరి అదైనా పెట్టినప్పుడు ఈరోజు తక్కువ పెన్షన్ వస్తుందని రిటైర్డ్ కార్మికులు పెద్ద మనుషులు ఎన్నోసార్లు మరి వాళ్ళు మొరబెట్టుకున్న సందర్భాలని మరి ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి వాళ్ళు మెమోరాండం ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చిన దాన్ని పెద్ద మనసుతో ఆలోచించి ఈరోజు అసెంబ్లీలో ఎమ్మెల్యే గారు, పార్లమెంట్లో మరి ఎంపీ వంశీకృష్ణ గారు దాన్ని లేవదీసి ఈరోజు 142 కోట్లు శాంక్షన్ చేయించేటువంటి పరిస్థితి చేసి అటు పార్లమెంట్లో కానీ ఇటు ముఖ్యమంత్రి దగ్గర తీసుకెళ్లి దాన్ని అమలు చేయించినటువంటి శాంక్షన్ చేయించి అమలు చేయించినటువంటి సందర్భం ఉన్నది. కాకపోతే మరి ఇప్పుడు మనిషికి 2,000 3,000 ఇస్తే సరిపోతున్నది కాబట్టి ప్రతి రిటైర్డ్ కార్మికుడికి కనీసంగా 10,000 రూపాయలు ఇస్తే గానీ వాళ్ళ పొట్ట గడుస్తుంది, లేకపోతే ఇప్పుడు సరిపోయే పరిస్థితి లేదని ఎమ్మెల్యే గారు మరి ఎంపీ గారు ఇద్దరు కూడా మరి ఆలోచించి పెద్ద మనసుతోనే దాన్ని చేయాలి, 10,000 చేయాలని చెప్పేసి ఇప్పుడు పోరాటం మొదలుపెట్టిండ్రు. దానికి రిటైర్డ్ కార్మికులు కావచ్చు, ప్రజెంట్ గా చేస్తున్నటువంటి కార్మికులు కావచ్చు, అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ సంతోషపడుతూ మేమందరము మరి చెన్నూరు ఎమ్మెల్యే గారు వివేక్ సార్ ఎంబడి మరి అదేవిధంగా పెద్దపల్లి వంశీకృష్ణ గారు ఎంపీ గారు ఎంబడి మేమందరం ఉన్నామని చెప్పేసి వాళ్ళు ముందు రావడం జరిగింది. వారితో పాటు మేము కూడా కార్మికుల బిడ్డలం కాబట్టి మేము కూడా సపోర్ట్ కోసం మరి ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి సపోర్ట్ గా ఉండి ఎక్కడికైనా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమానికి సహకరించినందరికీ ధన్యవాదాలు చెప్తూ ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి కార్మికుల తరఫున మరి రిటైర్డ్ కార్మికుల తరఫున అందరి తరఫున మేము చేతులెత్తి ధన్యవాదాలు చెప్తున్నాం. థ్యాంక్ యూ.